టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. రక్షించాలి రక్షించాలి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత సంఘటన మే హిందూ 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 హిందూ
జై శ్రీరామ్. ఈరోజు యావత్ భారతదేశమంతా ఒక రకంగా కన్నీళ్లు పెట్టుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందూ మహిళల పైన ఎలాంటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నావో చూస్తే ఎందుకు బతికి ఉన్నామా ఈ దేశంలో అనే ఆవేశం కదులుతున్నది ప్రతి ఒక్కరికి. అలాగే హిందూ దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఒక సంకల్పంతో హిందూ ఐక్య వేదిక అనే పేరుతోని ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో కూడా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, బంద్ కార్యక్రమాలు పాటించడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో యావత్ హిందూ ధార్మిక సంఘటనల శక్తిలో భాగంగా ధార్మిక సంస్థలను, వ్యాపార సంస్థలను, అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలను, యువజన సంఘాలను, వినాయక మండపాల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ బంద్ పాటించి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసినందుకు హిందూ ఐక్య వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మెడికల్ షాపులు కూడా ఈరోజు బంద్ పాటించి ఈ యొక్క నిరసన ర్యాలీలో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క బంద్ సాయంకాలం వరకు కొనసాగాలి. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతి గారికి బంగ్లాదేశ్లో హిందువులపైన, హిందూ దేవాలయాలను రక్షించాలని వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతున్నది. జై శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ ఫారూక్, భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. మరి చూసుకుంటుంటే బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులలో చాలా మారణ హోమం నడుస్తుంది. ఇలాంటి మారణ హోమం కారణం వెనకాల ఉన్న అక్కడ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అక్కడ అమాయక ప్రజలపైన ఎంతో మానభంగాలు చేసి అమాయకులకు చాలా ఇబ్బందులు పెట్టి వాళ్లకు చంపేస్తున్నారు. కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హిందూ సోదరులకు, హిందూ మతస్థులకు మేము కూడా మద్దతుగా ఈరోజు వచ్చాము. అక్కడ ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి తక్షణమే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అఘాతాన్ని ఆపాలి. లేదంటే భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముస్లింలు, హిందువులు ఏకమై బంగ్లాదేశ్ పైన దండయాత్ర చేయడానికి కూడా వెనక్కి జరగం మేము. ఒకప్పుడు బంగ్లాదేశ్ హిందువులు కూడా మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళే, అక్కడ నివసిస్తున్న బంగ్లాదేశ్లో హిందువులు కూడా మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళపైన తక్షణమే ఈ అన్యాయం, అఘాత్యం ఆపకపోతే భారతదేశంలో ఉన్న యువకులము భారతదేశం నుండి బంగ్లాదేశ్లో చొరబడి మరి అక్కడ ప్రభుత్వాన్ని, అక్కడైతే ఎవరైతే అమాయక ప్రజలకు అన్యాయంగా వాళ్ళకి హింసిస్తున్నారో వాళ్లకు ఇంట్లో చొరబడి మరి చంపేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా అక్కడ జరుగుతున్న హిందువులపైన అన్యాయాన్ని, అక్రయాన్ని ఆపేయాలని సమైన్యంగా వేడుకుంటున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులు వెంటనే ఆపేయాలి. అదేవిధంగా మన హిందువుల ఐక్యత అనేది వర్ధిల్లాలి. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉంటారో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మనం తొందరలోనే ప్రతి మహిళ అంటేనే సమాజ నిర్మాత అనగా నేటి తరం, రేపటి తరం, అలా తరతరాలు ముందుగా నడవాలంటే నేడు మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మహిళలు టీవీలకు, సీరియళ్లకు అంకితం కాకుండా సమాజంలో జరుగుతున్న దారుణాలను గుర్తించి వెంటనే వాటిని అవగాహన చేసుకొని జాగృతం కావాల్సిన అవసరం ఉంది. లేదంటే బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి మన దేశంలో త్వరలోనే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులలో ఐక్యత లేదు. ముఖ్యంగా మహిళలు త్వరగా జాగృత పడాలి. ఆ విధంగా ఉంటేనే మన దేశం యొక్క జాగృతం అవుతుంది. హిందువులు జాగృతం లేకపోతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనం చూస్తూనే ఉన్నాం. లవ్ జిహాద్ కేసులని, హత్యలని ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఏ ఒక్క మీడియా కూడా మనకి ప్రతి ఒక్కటి ఉన్న అంశం ఉన్నంగా చూపించట్లేదు. కాబట్టి హిందువుల పైన ముఖ్యంగా మహిళలు జాగృతం కావాలి. దేశంలో జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, మహిళలపై జరుగుతున్న దాడులు కానివ్వండి, హిందువులపై జరుగుతున్న
అంటే శాంతిమూర్తి, అదేవిధంగా అవసరమైతే మహిషాసుర మర్దిని కూడా అవుతుంది. ఆ మహిషాసుర మర్దిని కావాలంటే ముందుగా జాగృతం కావాలి. ఆ జాగృతమైనప్పుడు తప్పకుండా మన హిందువులపై దాడులు ఆగుతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపటి తరం తరతరాలు కూడా బాగుండే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు జాగృతం కావాలి. నా పేరు శ్రావణి, పాలమూరు జిల్లా దుర్గవాహిని సంయోజిక. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన హత్య దాని నుంచి, ఆ హత్యే కాకుండా రేపు మన గల్లీలో, మన భారతదేశంలో, మన జిల్లాలో, మన ఇంట్లోనే జరగవచ్చు. సో ఇలా ఈ బంగ్లాదేశ్లోనే జరిగిందని మనం లైట్గా తీసుకోకుండా మన భారతదేశంలో కూడా జరగకుండా ఉండాలంటే మనం ముందే అప్రమత్తం కావాలి. దీంతో మన మహిళలు చిన్న పిల్లల కాడ నుంచి చనిపోయే ముసళ్ళ వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించాలి కంపల్సరిగా. ఇవాళటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు కదా. చిన్న పిల్లల నుంచి చచ్చిపోయే ముసలోళ్ళని కూడా వదలట్లేదు ఈ రోజులల్లో. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. దీనికి మహిళలు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. మనకి వంటిల్లే పరిమితం కాకుండా, భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో మహిళల పట్ల ఎట్లాగైతే హత్యలు, రేప్ కేసెస్ ఎలా అయితే అవుతున్నాయో దాన్ని అప్రమత్తం కావాలి. అవి కాకుండా అడ్డుకోవాలి. అంతే. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి మానస, నేను ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నాది జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్. దేశంలో ఈరోజు బంగ్లాదేశ్లో ఎక్కడో చాలా మంది మహిళలను హింసించడం జరుగుతుంది. ఆడపిల్లలని హింసించడం చాలా నేరం అని తెలుస్తుంది అందరికీ. కానీ కావాలనే మరి ఏ విధంగా అనుకోనో కానీ ఆడపిల్లలు హింసించడం, రేప్ చేయడం, అవసరానికి వాడుకొని వదిలేయడం నేటి భవిష్యత్తులో ఉన్న పురుషులకు చాలా సులందరికి ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలు అంటే ఇంట్లో కూర్చో వంటింటే కుందేలే కాదు, రేపటి పౌరులు, నేటి మహిళలే, రేపటి బాలలే రేపటి మహిళలు. అందరికి చెప్తున్నా, ఆడపిల్లలని తక్కువ అంచనా చూడకండి. ఇరుగుతుంది, ఆడపిల్లని ఎవరు చులకనగా చూడకండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి, నేను ఏబీపీ కార్యకురాలిని, మహబూబ్ నగర్ జిల్లా. ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎన్నో విధానాలకి ఆడపిల్లలకి మగ పురుషులను చంపేయడం చేయడం ఏదన్నా కానీ అందరూ అక్కడున్న బంగ్లాదేశ్ వాళ్ళందరూ కలిసి ఒక ఆడపిల్లని ఎంతో హింసిస్తున్నారు, లైంగికంగా ఎంతో వేధిస్తున్నారు. అది చేయడం చాలా తప్పు. బంగ్లాదేశ్లో ఉన్న ఎంతోమంది హిందువులను చంపేశారు. అక్కడున్న బంగ్లాదేశ్ వాళ్ళందరికీ చెప్తున్నాం, హిందువులందరూ ఒక్కటైతే మీరందరూ అసలు బతకలేరు. హిందుస్థాన్ జిందాబాద్. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలను ఒక్కసారి తలుచుకున్నట్లయితే మనకు రజాకార్ల జమానా అనేది గుర్తుకొస్తుంది. ఆ రోజు భారతదేశంలో రజాకార్లు చేసినటువంటి ఆకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే దారుణమైనటువంటి ఆకృత్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులకు ఏ విధమైన పరిస్థితి ఏర్పడ్డదో అదేవిధంగా ఈరోజు బంగ్లాదేశ్లో ఆ విధమైనటువంటి పరిస్థితి, గతంలో పాకిస్తాన్ పరిస్థితి మరి ఈరోజు బంగ్లాదేశ్లో మనకు ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఈరోజు మరి ఏ దేశంలో ఉన్నటువంటి హిందువుల పైన కూడా ఈరోజు ఆ విధమైనటువంటి ఆకృత్యాలు కనిపిస్తున్నాయి. స్వాతంత్రం తర్వాత నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఆ రోజు ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఈరోజు 15% ఉన్న హిందువుల సంఖ్య ఈరోజు 2%కి వెళ్ళిపోయింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 18% ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఈరోజు దాదాపు 30% వచ్చింది. అంటే భారతదేశంలో సంయమనం, అదేవిధంగా సమైక్యత ఇవన్నీ ఈరోజు ఈ దేశంలో ఎక్కువ అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు బాగా గుర్తుకుంది, నేను చిన్న పిల్లను. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు మనం సినిమా హాళ్ళల్లో కూడా ₹2 ఉన్న టికెట్ను ₹2.10 చేసి ఆ పైన ఉన్నటువంటి 10 పైసలను బంగ్లాదేశ్కు పంపించడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు డబ్బును కలెక్ట్ చేసి పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్కు పంపించడం జరిగింది. ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎక్కడికి పోవాలనో తెలియలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఎవరు కూడా ప్రధానమంత్రిని తీసుకొని రక్షణ కల్పించలేకపోయినటువంటి సంఘటన నిజంగా సిగ్గుచేటు. ఈరోజు మళ్ళీ హిందువుల పైన
ఇన్ని దాడులు జరిగినా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారికి రక్షణ కల్పించడంలో మన హిందూ జాతికి ఎంత సమైక్యత ఉంది, ఎంత ఓర్పు ఉంది, ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికైనా కూడా వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదర భావంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలను ఒక సోదరిమణులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భర్త ముందర భార్యను, తల్లి ముందర బిడ్డను చెరుస్తున్నటువంటి సంఘటనలు చాలా ఘోరమైనటువంటి. ఈ పాపాలన్నిటికి కూడా పాపం పండేటువంటి రోజు అతి దగ్గరలోకి వచ్చింది కనుకనే ఇవన్నీ కూడా చేస్తుంటారు. కనుక మనం హిందువులమందరం కూడా ఐక్యతతో ఉండి, మనం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులం ఐక్యతతో ఉండి మిగతా దేశాలకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. సౌమ్య, నేను ఏవీపీ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు మనం అందరం కమిటీ వేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు అందరం ఉండడానికి కారణం ఏంటంటే, బంగ్లాదేశ్లో మన అమ్మాయిల పైన జరుగుతున్న లైంగిక వేధులు కానీ, లవ్ అని ముసుగేసుకొని అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగికంగా కానీ, సెక్షువల్గా కానీ వాళ్ళతో అన్నీ చేసేసి వాళ్ళని చంపేసి ఎన్నో రకాలుగా హిందువులను హింసిస్తున్నారు. ఎన్నో హిందూ గుళ్ళని కూడా వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. అదే వాళ్ళ ముస్లిం చేయడున్నారు, మనం అట్లే చేస్తున్నామా? మనం చేసలేము కదా, వాళ్ళు ఎందుకు చేయడం అట్లా? వాళ్ళు చేయడం చాలా తప్పు. అదే అమ్మాయి మళ్ళీ తిరగబడి అదే కత్తి చూపించి వాడిని చంపేసి ఏం చేశారు? అప్పుడు ఏం చేయలేరు కదా. కాబట్టి అందరూ కూడా అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీనారాయణ, ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఇచ్చినటువంటి బంధు పిలుపులో స్వచ్ఛందంగా మన పాలమూరు పట్టణ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ తరపు నుండి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో స్టూడియోలను బంద్ చేసి ఈ యొక్క బంధు ర్యాలీలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ ఫోటోగ్రాఫర్ అండ్ అసోసియేషన్ తరపుకించి పట్టణ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్నటువంటి హింసాకాండలను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మేము ఫోటోగ్రాఫర్లు అందరం ఐక్యతగా కూడి ఈ హిందూ ధర్మ సామాజిక వేదంలో మేము కూడా పాలు పంచుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నాము. ఇప్పుడే కాదు, ఎప్పటికి కూడా మా భారతీయ హిందువులపైన కానీ ఎలాంటి మతోన్మాదులు కానీ ఎవరైనా దాడులు నిర్వహిస్తే, దాడులు చేసినా కూడా తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా మేము ముందుండి ఇలాంటి కార్యాచరణని ఖండిస్తూ ముందుకు సాగుతామని కోరుకున్నాము. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడి సంఘటనలు ఏవైతే ఉందో మీడియం మాధ్యమం ద్వారా ఈ యొక్క భారతదేశ పౌరులకు ఒక రకమైన జుగుప్సాకరమైన వాతావరణంలో అటువంటి ఇన్సిడెంట్స్ కనీసం చూడడానికి కూడా ఆ విధంగా హీనమైన సంఘటనలు, అటువంటి దానిని నిరసిస్తూ భారతదేశం యావత్ అన్ని నగరాల్లో, అన్ని విలేజ్లలో కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఆ యొక్క వాళ్ళకు ఏదైతే హిందువులు అక్కడ అకృత్యాలకు బలవుతున్నారో వారికి మద్దతుగా మేము భారతదేశం వైపు నుంచి మీకు మద్దతుగా ఉన్నాం, మీరు భయపడొద్దు, ఎటువంటి అకృత్యాలకు పాల్పడినా అటువంటి వ్యక్తులపైన తగిన విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువులు మీకు మద్దతు ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా చట్టరీత్యా అదేవిధంగా ముళ్ళుతోటి తీయడానికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యూత్ సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి ఈరోజు ఈ యొక్క సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పాలమూరులో ఎప్పుడు కూడా బంధుకు ఒక జెండా కానీ ఒక బైక్ కానీ లేకుండా ఎవరు వారు స్వచ్ఛందంగా డాక్టర్స్ అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, వ్యాపార సంస్థలు అయితేనేమి పూర్తిగా మద్దతు ప్రకటించి బంధును పాటించినందుకు వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇటువంటి సంఘటనలు ఇంకా బంగ్లాదేశ్లో పునరుద్ధరణ అయితే ఖచ్చితంగా భారతదేశం అంతా ఒకటవుతుంది. ఈ యొక్క సంఘటనలకు నిరసన తెలియజేయకుండా ఉన్నటువంటి సెలబ్రిటీలు అయితేనేమి, రాజకీయ నాయకులు ఏమైతేనేమి ఈ భవిష్యత్తులో ఈ యొక్క నిరసనలు తెలియజేయకుంటే వారిని ఖచ్చితంగా భారతదేశ పౌరులు బహిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీడియా ద్వారా వారిని హెచ్చరిస్తూ రాబోయే రోజులలో అందరం ఒకటై
భారతదేశ పౌరులకు సంఘటితంగా నిలవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు హిందూ బంగ్లాదేశ్లో హిందూ యొక్క మైనార్టీ హిందువులకు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తూ భారతదేశంలో ఈరోజు మేమంతా నిరసన జ్వరాలు వ్యక్తం చేస్తున్నాము. ఒక హిందూ మైనార్టీలకు ఈ విధంగా చేయడం మేము ఎంతో బాధాకరమైన విషయము. ఇలా జరగడం వల్ల భారతదేశంలో ఉన్న హిందూ మైనార్టీలు ఒక ఐక్యమత్య దెబ్బతింటుంది. ఇక్కడ కూడా ఎంతో కోల్పోతాం. కాబట్టి అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ఒక రాజకీయ నాయకులు ఆలోచించి ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి, ఏ విధంగా చేయాలని ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.